ఎస్పెషల్లీ రుచిత్ మీద కావచ్చు, మీ మీద కావచ్చు, అరుణ్య మీద కావచ్చు. సో మీ అందరి మీద ఒక ముద్ర ఉంది ఏంటంటే వీళ్ళు హెచ్సి దగ్గరికి వెళ్తే వీళ్ళు స్టూడెంట్స్ అవుతారు, మూసీ రివర్ ఫ్రంట్ విషయాన్ని మాట్లాడితే వీళ్ళు యాక్టివిస్ట్లు అవుతారు, వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, అసలు వీళ్ళు ఇట్లా రోల్స్ ఎక్స్చేంజ్ చేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని బాగా ట్రోల్ చేస్తారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అనేటటువంటి ట్రోల్స్ అనేవి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్సియు ఇన్సిడెంట్ అప్పుడు వచ్చాయి. కేబీఆర్ పార్క్ లో కూడా మీరు కనిపిస్తారు, పార్క్ విషయంలో కూడా మీరు కనిపిస్తారు. సో దీన్ని మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? అంటే యాక్టివిజంకి ఒక బౌండరీ ఉంటుందా? అంటే ఒకటి బాధ అర్థం చేసుకోవడం కోసం మనము అంటే మనసు లేదా మనకి, ఒక బాధ అర్థం చేసుకునే మనసు మనకి లేదా? మీడియా మిత్రులు ఇప్పుడు మీరే కవరేజ్కి వెళ్తూ ఉంటారు అంటే మీరు ఒక పార్టీకి సంబంధించిన కవరేజ్ చేస్తారా? కాదు కదా. మీరు ప్రజల అంశాల మీద మాట్లాడే వ్యక్తులు ఎవరెక్కడ అడ్రస్ చేసినా మీరు అక్కడికి వెళ్తారు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు డెమోక్రటైజ్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఏంటంటే డెమోక్రటైజ్ చేస్తుంది. తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియా ఇండియాలో ఎక్కడా లేదు. మీరు నాగర్ కర్నూలు దగ్గర ఒక చిన్న పాప ఇన్సిడెంట్ నేషనల్ వైడ్గా తీసుకెళ్లారు.